యారాడ బీచ్ విశాఖపట్నం యొక్క హిమాలయాల వలె ముత్యం లాంటి తీరప్రాంతం. విశాఖపట్నం సిటీ నుండి సుమారుగా 15 నుంచి 20 వరకు కిలోమీటర్ల దూరం. ప్రత్యేకత: పచ్చని కొండలు, నిర్మలమైన ఇసుక తీరాలు, ఘనమైన నిశ్శబ్దం. విశాఖపట్నం నగర శబ్దాల నుంచి కాస్త దూరంగా పచ్చని కొండల మధ్యలో ఓ శాంతమైన స్వర్గధామం. అదే యారాడ బీచ్. ఇక్కడికి చేరడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి సింధియా మీదుగా యారాడ కొండలపై ప్రయాణించి యారాడ గ్రామం గుండా వచ్చేది. ఈ మార్గంలో ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయి. రెండో మార్గం మన వెళ్లేది గాజువాక నుండి పెదగంట్యాడ మీదుగా గంగవరం గ్రామం దాటి యారాడ కొండ మీదుగా చేరేది. అయితే ఈ మార్గంలో ఆర్టీసీ బస్సులు ఉండవు. ఓన్ వెహికల్ లేదా ప్రైవేట్ వెహికల్ ద్వారా మాత్రమే ప్రయాణించగలము. ఈ గంగవరం గ్రామం దాటి వెళ్తే మన ముందు ఓ అద్భుత దారి తెరుస్తుంది. అదే యారాడ కొండ మార్గం. ఈ మార్గం కేవలం 4 కిలోమీటర్లదే కావచ్చు. కానీ ప్రతి అడుగులోనూ ప్రకృతి ఓ మాయాజాలంలా ప్రత్యక్షమవుతుంది. ఇక్కడ రోడ్ కొండల మధ్యలో బుగ్గపై గీసిన ముద్దు గీతలా సాగుతుంది. ప్రయాణం సాగిస్తూ చూస్తుంటే చెట్ల పచ్చదనం మన చూపుల్ని కప్పేస్తుంది. లోయలలోంచి ఊగే చల్లని గాలి మన ఊపిరిలోకి వచ్చేప్పుడే తెలుస్తుంది. ఇది వాతావరణమా లేక స్వర్గమా? ప్రతి మలుపు ఓ కొత్త దృశ్యం. ఒకవైపు నీలంగా మెరిసే సముద్రం, అందులో తేలియాడే ఓడలు. మరోవైపు పచ్చగా విరుచుకుపడే కొండల హరిత పరవళ్లు. సిటీ బిజీ లైఫ్, ట్రాఫిక్ హోరులు, శబ్దాల్ని మర్చిపోయేంత ప్రశాంతత. ఈ మార్గం ఓ మలుపు తిప్పిన తర్వాత అక్కడ కొండల మధ్య నుంచి మెరుస్తూ కనిపించే ఓ చుక్క. అదే యారాడ బీచ్. ఇది బీచ్ అనుకోవద్దు. ఇది ఒక గాథ. ప్రకృతి రాసిన కవిత. శబ్దాలకు దూరంగా, హడావుడికి ఎక్కడికో పారిపోయినట్టు, కొండల మధ్య ఒంటరిగా నిలిచి స్వచ్ఛతని ఒలికిస్తూ ఉండే ఓ స్వర్గధామం అదే యారాడ బీచ్. ఇంతటి దృశ్యం చూడడానికే కళ్ళు వేచి ఉన్నాయనిపిస్తుంది. ఒకవైపు సముద్రం తన నీలిమతో మనల్ని ఆహ్వానిస్తుంటే, మరోవైపు కొండలు పచ్చని పరదాలు వేసుకుంటూ మనతో తోడుంటాయి. ప్రతి అడుగు మనసుకు ఓ ప్రశాంత శ్వాసలా అనిపిస్తుంది. యారాడ కొండల నడుమ ప్రయాణించి దిగువకు చేరుకున్న వెంటనే 2 మార్గాలు మన ముందుకు వస్తాయి. ఎడమవైపు వెళ్లితే మనం యారాడ గ్రామం వైపు, కుడివైపు మళ్లితే నేరుగా యారాడ బీచ్ వైపు ప్రయాణం. మేము ఎంచుకున్న దారి ప్రకృతి ప్రేమికులకి, ఫోటో లవర్స్ కి స్వర్గధామమైన యారాడ జంగిల్ బీచ్ రిసార్ట్స్ దారిలో ప్రయాణం. ఇక్కడ ఎంట్రీకి చిన్న టికెట్ 20 రూపాయలు మాత్రమే. కానీ ఆ ధరకు లభించే అనుభవం మాత్రం అమూల్యం. కొద్దిగా ముందుకు అడుగు పెడితేనే ఊపిరి పీల్చుకునేలా చేసే ప్రకృతి సౌందర్యం. ఇక్కడ మొదటి క్షణం నుంచే ప్రకృతి మనల్ని ఆలింగనం చేసుకుంటుంది. ముసురుగా నీడలిచ్చే చెట్లు, చల్లని గాలి చీకటి రేణువుల మన చుట్టూ తిరుగుతుంది. పచ్చటి గడ్డి తుప్పుల మధ్య అడుగులు వేయటం. ఇది వాకింగ్ కాదు, ఒక హాయిగా సాగిపోతున్న మ్యూజికల్ ట్రాక్లా ఉంటుంది. ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ జంగిల్ స్టూడియో ప్రాంగణం. ఫోటోగ్రాఫర్లకు ఇది స్వర్గధామము. ప్రతి మూలలో కెమెరా క్లిక్స్, ప్రతి మూమెంట్లో ఎమోషన్ పిక్స్. జంటలు, మోడల్స్, ఫోటోగ్రాఫర్లు, ప్రీ వెడ్డింగ్ల మధురమైన క్షణాలకు ఈ స్పాట్ ఒక డ్రీమ్ డెస్టినేషన్లా మారింది. ఇక్కడ ప్రకృతి ప్రేమను మరింత అందంగా పట్టేసే లెన్స్లా ఉంటుంది. అలాగే ముందుకు సాగుతూ మేము అడుగుపెట్టినది ప్రకృతి కళలతో నిండిన జంగిల్ బీచ్ రిసార్ట్స్ ప్రాంగణం. చుట్టూ ఉన్న బీచ్ హౌసెస్ సముద్ర బ్యాక్డ్రాప్ కి తగ్గట్టుగా స్టైలిష్ గా, క్లాసిక్ గా డిజైన్ చేయబడ్డాయి. సముద్ర అలల్లో ఫిల్టర్ అవుతున్న సూర్యకిరణాలు చూస్తేనే మన కెమెరా చేతిలోకి వచ్చేస్తుంది. ఓ క్లిక్ వేసినా సరిపోదు. ఇక్కడి ఎంట్రన్స్ నుంచే సముద్ర తీరం అద్భుతంగా కనిపిస్తుంది.
ప్రతి మూలలోనూ ఫోటోగ్రాఫర్లు, జంటలు, ప్రీ వెడ్డింగ్ షూట్లతో నిండి ఉంటుంది. నిజంగా ఇది బ్యూటిఫుల్ స్పాట్. నీటిలో మెరిసే సూర్యకిరణాలు, వెన్నెలలాంటి వాతావరణం, మన హృదయాన్ని తాకే ప్రకృతి మాయాజాలం ఇదే. కొంచెం ముందుకు సాగితే సముద్రపు అలలు కొండలకు తాకుతూ వాటి పాటలు మన కళ్ల ముందు గర్జనలుగా మారుతుంటాయి. మేము కొంచెం కొండపైకి ఎక్కి చూస్తే ఒక అద్భుత దృశ్యం మన కళ్ల ముందు విరజిల్లుతుంది. యారాడ బీచ్, దాని నిసర్గ సౌందర్యం అసలే వర్ణనకు అందని అందం. మూడు వైపులా కొండల పచ్చదనం, ఒకవైపు నీలి సముద్రం, అన్నీ కలిసి ఒక పిక్చర్. కాదు, ఒక బాపు గీసిన బొమ్మల. ప్రకృతి ప్రతి భాగాన్ని గమనిస్తూ ఆ దృశ్యంలో మన హృదయం కొద్దిగా ఆగిపోతుంది. ఈ అనుభూతి మనం జీవితాంతం మర్చిపోలేని మజిలీగా మిగిలిపోతుంది. అలా బీచ్ను అనుసరిస్తూ నెమ్మదిగా నడుస్తుంటే చల్లని సముద్ర అలలు మన కాలుకు మెల్లగా తాకుతుంటే ఆ ప్రయాణమే ఒక మధురమైన గీతంలా అనిపించింది. ప్రతి అడుగు, ప్రతి శ్వాస ఒక పాటలా మారి మన మనస్సు గులాబీ తేమతో తడుస్తోంది. అక్కడ కొన్ని బోట్లు నిలిచి ఉన్నాయి. ప్రకృతి నిండిన ఆ దృశ్యం ఒక చిత్రకారుడి చేతితో చెక్కిన బొమ్మలా కనిపించింది. ఆ క్షణాల్లో మేము కొన్ని మధురమైన ఫోటోలు తీసుకున్నాం. అవే ఈ ప్రయాణాన్ని మరింత జ్ఞాపకాలతో నింపాయి. కళగా, క్షణంగా, జ్ఞాపకంగా ఈ మిగిలిపోయిన గుర్తులు మన మనస్సులో శాశ్వతంగా నిలిచిపోతాయి. ఇంకొక ప్రత్యేక విషయం చెప్పాలి. జంగిల్ బీచ్ రిసార్ట్స్ కి వెళ్లకుండా మీరు నేరుగా ఎడమ వైపు బీచ్ కి వెళ్తే ఎలాంటి ఫీజు లేకుండా ఉచితంగా బీచ్ అందాలు వీక్షించవచ్చు. ఇంకా ఒక ముఖ్యమైన సమాచారం. సింధియా మీదుగా వచ్చే ఆర్టీసీ బస్సు నెంబర్ 16 ఇదే మార్గంలో వచ్చి నేరుగా బీచ్ వరకు చేరుతుంది. పక్కనే దుర్గలమ్మ గుడి. బీచ్ మోతలు, ఫోటో షూట్లు సందడి మధ్యలో ఈ గుడి మాత్రం నిశ్శబ్దంగా, ప్రశాంతంగా, ఆధ్యాత్మికతతో నిండినట్టు ఉంది. ఇన్ని రోజులుగా ఇంత ప్రశాంతంగా ఉన్న గుడి చూస్తే ఓ క్షణం మనకే నమ్మకం రావడం కష్టంగా ఉంటుంది. ఇటు పక్కనే అలలు గర్జిస్తున్నా ఇక్కడ మాత్రం ఓ శాంతి, తాత్వికత, ఓ ఆధ్యాత్మిక ఛాయ. ఓ తల్లి ఓడి దగ్గర చేరిన పిల్లాడిలా అనిపిస్తుంది. అక్కడి నుండి బయలుదేరి జంగిల్ రిసార్ట్ ద్వారా బయటకు వచ్చా. చిన్నగా బైక్ స్టార్ట్ చేసి కొద్దిగా ముందుకు వెళ్లి లెఫ్ట్ సైడ్ వైపు కొద్ది ముందుకు వెళ్లితే ఓ పురాతన శైలిలో సగం మాత్రమే పూర్తి అయిన ఆ గుడి ఉంటుంది. ఈ గుడి నిర్మాణ శైలి చాలా అద్భుతంగా ఉంది. ఆ గుడి, ఆ చుట్టూ ఉన్న వాతావరణం ఓ దైవిక స్పాట్ లా అనిపించింది. ఇది గుడి మాత్రమే కాదు, ఇది ఫోటోగ్రాఫర్లకు ఓ విజువల్ ఫెస్టివల్. గుడి చుట్టూ అన్ని మూలల నుంచి కెమెరా క్లిక్స్, ప్రీ వెడ్డింగ్ షూట్స్, మోడలింగ్ ఫోటోలు, సిల్వెట్ షాడోస్. ఇక్కడి ప్రతి మూలలో ఒక డ్రీమ్ ఫ్రేమ్ దాగుంది. ఫోటోగ్రాఫర్స్ కి స్వర్గధామం అని చెప్పాల్సిందే. ఇక్కడికి ఒక్కసారి వచ్చిన వాళ్ళు మళ్లీ మళ్లీ రాకుండా ఉండలేరు. ఆ గుడిని వీడి మళ్లీ అదే యారడ కొండ మార్గంలో ప్రయాణం ప్రారంభమయ్యింది. సూర్యుడు నెమ్మదిగా అస్తమిస్తున్న వేళ. రెండు వైపులా పచ్చటి కొండలు, అడవుల ముసురు, దూరంగా మెరిసే సాగరతీరం. ఈ త్రయం కలిసే మనల్ని ఒక మాయలోకంలోకి తీసుకెళ్తుంది. ప్రతి మలుపు, ప్రతి దిగువ సూర్య కిరణాల తాకిడితో నలుపు కొండల మీద ఆరెంజ్ రంగు వెలుగు పొంగుతుంది. ఒక లైవ్ పెయింటింగ్ లా, ఓ చిత్రకారుడి కలల గీతలా. అది కేవలం ఓ ట్రిప్ కాదు, ఒక సూర్యాస్తమయ జ్ఞాపకం, ఒక మైండ్ఫుల్ మూమెంట్. ఆ సమయంలో ఎటు ప్రయాణం చేస్తున్నామన్న దానికన్నా మనల్ని చుట్టుముట్టిన ప్రకృతి అందాలే మన హృదయాన్ని పట్టేస్తాయి. అంతేకాదు,
ఆ కొండ మార్గం నుంచి చూస్తే గంగవరం గ్రామం, విశాఖ స్టీల్ ప్లాంట్ లాంగ్ వ్యూలో కనిపిస్తాయి. ఆ దృశ్యాలు చూసిన క్షణం మన కళ్ళు మెరిసిపోతాయి, మన మనసు వెలిగిపోతుంది. అలా సూర్యుడి అస్తమయ కాంతిలో ప్రయాణం సాగిస్తూ గంగవరం గ్రామం మీదుగా మేము చివరకు పెదగంట్యాడకు చేరుకున్నాం. యారాడ బీచ్ ప్రకృతి అందాల పరవళ్ళు. ఈ ప్రయాణం మీ మనసుని తాకిందా? అయితే తప్పకుండా లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో మాతో పంచుకోండి. ఇంకా ఇలాంటివే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మీ ముందుకొస్తాం. ధన్యవాదాలు.